హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ అవి యాప్లో మనకి స్కోర్ అయితే ఇచ్చారు కదా, కాయిన్ ఎంత డిస్ట్రిబ్యూషన్ చేస్తారనేది. నాకైతే 94% అయితే వచ్చింది. నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ టెలిగ్రామ్ కూడా అప్డేట్ అయితే ఇచ్చాను. బట్ ఎందుకంటే ఒక వీడియో అయితే చెప్పాను, వీడియో అయితే చేద్దాం. ఎందుకంటే మనకి 90% వాళ్ళకి ఒక 30 to 35% అయితే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ 70 and 80 60 వాళ్ళకి వచ్చిన వాళ్ళకైతే సమ్మం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు 20% and 50%. బట్ ఇది ఎంత అనేది మనం ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చారు, మనం ఒకసారి చదువుదాం. అలాగే ఇక్కడ మీకు ఈ విధంగా మీకు ఇచ్చాను చూడండి. దీంట్లో మీరు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఆర్బిటా వన్ అండ్ అవి కాయిన్ ఎలా యాడ్ చేయాలి చెప్పాను. ఇప్పుడు నేను లైవ్లో మీకు చూపిస్తాను. బట్ చాలామంది ఈ వీడియో చూసారనుకుంటున్నాను. చూడపోయిన వాళ్ళు ఈ వీడియో ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇంకొక 3 అవర్స్లో మనకైతే కాయిన్ అనేది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు మన వాలెట్కి. అప్పుడు మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను, అలా కాయిన్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. అందరూ ఇక్కడ ఫస్ట్ మీరు కాంట్రాక్టర్స్ అయితే ఇక్కడ విధంగా కాపీ చేసుకోండి, ఓకేనా. మీకు కాపీ అవుతుంది. నా అడ్రస్ వచ్చేసి నాకైతే కాపీ అయితే కాదు. సో ఇక మీరు దీన్ని కాపీ చేసుకుని కాంట్రాక్టర్స్ లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా కాపీ అయితే చేయండి, ఓకేనా. కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఓకేనా, ఫస్ట్ ఓకే యాప్లో చేద్దాం. నెక్స్ట్ అవి యాప్లో ఈ ఫస్ట్ కాయిన్ యాడ్ ప్రాసెస్ చెప్పేస్తాను. నెక్స్ట్ మీకు ఎంత డిస్ట్రిబ్యూషన్ చేస్తారని ఒకసారి క్లారిటీ మాట. ఫస్ట్ ఓకే యాప్ అయితే వెళ్ళిపోండి. సో అలాగే ఇక్కడ చాలామంది నాకు కేవైసీ ఒక డౌట్ అయితే అడిగారు. ఇక్కడ 9 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే డౌట్ అని ఖచ్చితంగా మీరు క్లియర్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కేవైసీ వెరిఫైడ్ ఉన్న వాళ్ళకి ఇందులో నుంచి మీకు విత్డ్రా అయితే అవుతుంది, ఓకేనా. ఈ వెరిఫైడ్ అయిందో చెక్ చేసుకొని మీరు ట్రాన్స్ఫర్ చేసే టైంలో. ఎందుకంటే మీకు ఇక్కడ అవివ్ అనేది ఇక్కడ చూడండి ఒకసారి. అవివ్ అనేది ఇంకా 2 hours ఎగ్జాక్ట్గా 2:50 అంటే 3 hours పెట్టుకోండి. ఇప్పుడైతే 12:30 1:30 2:30 3:30 వరకు అయితే మనకి విత్డ్రా అయితే ఎలిజిబుల్ అవుతుంది. నేను 2:30 వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే జాయిన్ అయ్యారో ఫాస్ట్గా ఇవన్నీ తెలుసుకోండి, నేను చేసే ప్రాసెస్ అనేది, ఓకేనా. ఈ విధంగా 3 hours ఉంది మనకి. దీనికన్నా ముందే మనకి కాయిన్ అనేది మన వాలెట్లో ఇస్తారు. నేను వాట్సాప్ టెలిగ్రామ్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను, ఓకేనా. అలాగే ఇప్పుడు సింపుల్గా వాలెట్లో వచ్చేయండి. కేవైసీ అయిందో చెక్ చేసుకోండి, ఓకేనా. కేవైసీ అయితేనే ఈ వాలెట్లో మీరు మూవ్ చేసుకోండి, ఓకేనా. అది కూడా నేను చెప్తాను వీడియో ఎండింగ్లో. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. అలాగే ఇక్కడ నేను వాలెట్లో వచ్చిన తర్వాత 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. వెయిట్ చేయండి ఒకసారి. వాలెట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కిందకైతే వచ్చేయండి. ఇక్కడ మేనేజ్ క్రిప్టో ఉంటుంది, దీంట్లో వెళ్ళేసి మీరు ఇక్కడ కస్టమ్ క్రిప్టో పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత బిట్ కాయిన్ ఉందిగా, బిట్ కాయిన్ తీసేసి అక్కడ మీరు ఆర్బిటా వన్ పెట్టుకోండి. ఇక మీ కాంటాక్ట్ కాపీ చేస్తారు, వాట్సాప్ టెలిగ్రామ్లో తీసుకోండి. మళ్ళీ నాకైతే అడగొద్దు డిస్క్రిప్షన్లో, నేనైతే ఇవ్వను. అది మీకు కాపీ చేసుకొని కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక కన్ఫర్మ్ చేస్తే యాడ్ అయితే అయిపోతుంది. నేను ఆల్రెడీ యాడ్ చేశాను, ఓకేనా. ఇలా విధంగా యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అవి అయితే షో అవుతుంది. మీరు ఒకవేళ యూఐడి అండ్ వాలెట్ అడ్రస్ ఇప్పుడు నేను ఇచ్చినట్టు ఇస్తే మీకు ఈ విధంగా ఇక్కడ చూడండి గైస్, ఈ విధంగా మీకు 2 అయితే ఇస్తే ఓకే, నో ప్రాబ్లం. యాడ్ చేసి పెట్టుకోండి, నార్మల్ కూడా యాడ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మెటామాస్క్లో ఒకసారి చాలామంది క్యూబ్ బ్రౌజర్ మెటామాస్క్ లేకపోతే మెటామాస్క్ నార్మల్ యాప్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాసి ఇక మెటామాస్క్ అకౌంట్ని అన్లాక్ చేసుకోండి. ఇంకా వీడియో చూసిన వాళ్ళు ఓకే, లేకపోతే చూడని వాళ్ళు స్కిప్ చేసి మీరు మీ పర్సెంటేజ్కి ఎంత అన్లాక్ అయిందో ఒకసారి చెక్ అయితే చేయండి, ఓకేనా. వీడియో కొంచెం స్కిప్ చేసి చూడండి. సో కాసి నేను ఓన్లీ వాట్సాప్ టెలిగ్రామ్లో చూసిన వాళ్ళకి చెప్తున్నాను. నాకు చూడని వాళ్ళు ఒకసారి మళ్ళీ చూడండి. ఒకసారి ఇంపోర్ట్ టోకెన్స్ పైన క్లిక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ ఇక్కడ ఆర్బిటా వన్ టోకెన్ పెట్టుకోవాలి. అలాగే ఒక $1 ఫీ అయితే కొని పెట్టుకోండి, ఓకేనా. నేనైతే సెండ్ చేయలేను మీకు, ఎందుకంటే నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేశాను ఒక యాచర్స్ యాప్లో, ఓకేనా. ఇంపోర్ట్ టోకెన్స్ పైన క్లిక్ చేయండి. ఆ కాంటాక్ట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు పేజ్ చేయండి. పేజ్ చేస్తే మీకు ఇక్కడ సింబల్, మీకు కాస్ట్యూమ్ టోకెన్ అండ్ సింబల్ నేను ఆల్రెడీ యాడ్ చేశాను, ఓకేనా. మీరు నార్మల్గా ఇక్కడ టోకెన్ సింబల్ అండ్ దీనిపై క్లిక్ చేసి అవి వస్తుంది అండ్ డిసెంబర్ అండ్ 18 అయితే వస్తుంది. యాడ్ నెక్స్ట్ అయితే చేస్తే మీకు యాడ్ అయితే అవుతుంది. ఈ విధంగా మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇందులో షో అవుతుంది అండ్ అలాగే ఓకే యాప్లో కూడా షో అవుతుంది, ఓకేనా. ఈ రెండు అయితే మీరు చూసుకోండి. ఇప్పుడు మనం అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఎంతెంత పర్సెంటేజ్కి ఎంతెంత స్కోర్కి సంబంధించిన ఎంతెంత పర్సెంట్ డివైడ్ చేస్తారు మనం ఒకసారి మాట్లాడుకుందాం, ఓకేనా. అండ్ అలాగే నాకు చాలామంది కామెంట్ చేస్తారు, బ్రదర్ నేను మిస్ అయిపోయాను, ఫస్ట్ రౌండ్లో చాలామంది మిస్ అయిపోయారు నాకు కామెంట్ చేస్తారు. అండ్ కేవైసీ అవ్వలేక, వాలెట్ అడ్రస్ ఇవ్వలేక అండ్ టైం లేక చాలామంది అయితే చేయలేదు. సో డోంట్ వరీ, యూ మిస్డ్ ఫస్ట్ రౌండ్. అలాగే మీకు సెకండ్ రౌండ్ అనేది మనకైతే ఇస్తారు, 3 months తర్వాత అయితే ఇస్తారు. అప్పుడు మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. phase 1 phase 2 కేవైసీ అప్పుడు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఒక 3 months అయితే వెయిట్ అయితే చేయాలి మనం, ఓకేనా. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు చెప్పానుగా December 17th అయితే మనకి క్లోజ్ అయితే చేశారు. డైలీ టూ టోకన్స్ అని చెప్పానుగా క్లైమ్ చేసేది, అదైతే క్లోజ్ అయితే చేశారు. మీకు నార్మల్గా ఈ టైం అయితే ఇచ్చాను. మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో నేను అప్డేట్ అయితే ఇచ్చాను. బట్ వాట్సాప్ టెలిగ్రామ్లో ఎవరు ఉంటారో వాళ్ళకైతేనే తెలుస్తుంది, మిగతా వాళ్ళకైతే మీకైతే ప్రాబ్లం అయితే అవుతుంది, ఓకేనా. మీరు అప్డేట్ అయితే ఉండండి దాంట్లో అయితే. సో గైస్ ఇక్కడ మనకి క్లైమింగ్ డీటెయిల్స్ మనకైతే ఇచ్చారు చూడండి, లింక్ అనేది.
మనకి ఇక్కడ 18 to 30 మంత్స్ లోపల అన్లాక్ పేడ్ అయితే ఉంది. బట్ దాని గురించి అయితే మాట్లాడుకోవడం. ఇక్కడ లింక్ క్లైమింగ్ డీటెయిల్స్ అయితే వెళ్ళండి. నాకు చాలామంది సబ్స్క్రైబ్ అయితే పెట్టారు మెసేజ్ అని, బ్రో మాకు 80 వచ్చింది 90 వచ్చిందని. మేము అది కూడా చూపిస్తాను మీకు వేరే వాళ్ళది. సో గైస్ మన సబ్స్క్రైబ్ ప్రూఫ్ అని మనం చూడండి ఒకసారి. ఒక పర్సన్కి అయితే 76 వచ్చింది, అలాగే ఇంకో పర్సన్కి 93 వచ్చింది, అలాగే ఇంకో పర్సన్కి 91 అయితే వచ్చింది. సో నాకు అయితే మెసేజ్ చేశారు. సో వాళ్ళకైతే నో ప్రాబ్లం, ఏదైనా దాని గురించి అయితే మాట్లాడుకుందాం మనం. ఇక్కడ చూడండి. సో గైస్ కొంచెం కిందకి వచ్చేసింది కదా, ఇక్కడ 90 స్కోర్ 90 అబోవ్ ఎవరికి వస్తుందో వాళ్ళకి వచ్చేసి నాకు 93 వచ్చింది కదా. 93 అంటే 19 నుంచి అబోవ్ వచ్చిన వాళ్ళకి మీకు 30% టోకన్స్ అయితే అన్లాక్ అవుతుంది. అలాగే రిమైనింగ్ 70% అయితే ఉంటుంది కదా గైస్, అది మనకి మంత్లీ 18 మంత్స్ దాకా కంటిన్యూ అయితే చేస్తారు. ఒక 1.5 year దాకా మనకైతే ఉంటుందన్నమాట. ఓకేనా. ఎగ్జాక్ట్గా 70% 18 మంత్స్ అయితే డివైడ్ చేస్తారు. అలాగే ఫర్ 30% క్లైమబుల్ టోకన్ అంటే క్లైమ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు 30% 70% 18 మంత్స్ వస్తుంది. ఈ 30%లో మనకి 11 to 12% అయితే మనకి ఫస్ట్ ఇస్తారు. మిగిలింది వచ్చేసి మనకి విత్ ఇన్ 5 days తర్వాత మళ్ళీ మనకి మిగతా కాయిన్స్ ఈ 30% డివైడ్ చేస్తారు. 15 to 12% డివైడ్ చేస్తారు. మిగతాది అది 16 to 17% ఉంటుందిగా, అది అనేది మనకి 5 daysలో మనకి మళ్ళీ మనకి అవి యాప్లో వితౌటాక్ అయితే ఎలిజిబుల్ ఇస్తారు. సో ఎంత ఇస్తారు అనేది చూద్దాం. ఓకేనా. నాకు 30% అన్లాక్ అయింది. ప్రజెంట్ 30%లో ఇప్పుడు మీకు ఇది చెప్తాను చూడండి. నేను ఎగ్జాంపుల్ మీకు అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత వస్తుంది అనేది. ఇక్కడ చూడండి, ఒక 500 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ అనుకోండి. ఇక్కడ మీరు ఇక్కడ పర్సెంటేజ్ పెట్టుకోండి, మీకు 30% వచ్చింది, 90 స్కోర్ వచ్చింది అనుకోండి, 150 కాయిన్స్ వస్తాయి. 150 డివైడెడ్ బై మనకి ఒక 16 to 15% దీంట్లో ఇస్తారు. 22 కాయిన్స్ అలా ఇస్తారు. మిగతా రిమైనింగ్ అనేది 5 days తర్వాత మీకు ఆటోమేటిక్ వస్తుంది. సో ఇది ఎలా డివైడ్ చేస్తారు అనేది యాప్ వల్ల మనం ఎదురు చూడాల్సి వస్తుంది. మనకైతే క్లారిటీ అయితే లేదు, అదొకటైతే చూద్దాం. అలాగే ఇక్కడ 80 to 89 స్కోర్ ఎవరికి వచ్చిందో చాలామందికి మీకు సబ్స్క్రైబ్ ప్రూఫ్ అయితే చూపించాను కదా పర్సన్ది. ఇక్కడ 76 and 91 వచ్చిందిగా. 76 and 80 నుంచి 89 వచ్చిన వాళ్ళకి 22% అయితే మీకు టోకన్స్ అయితే స్టార్టింగ్లో ఇస్తారు. అలాగే మిగతాది 72.5% రీజన్ అనేది 22 months. ఇక్కడ మంత్స్ అనేది పెరిగిపోతుంది చూడండి, ఇక్కడ స్కోర్ బట్టి ఉంటుంది. ఇక్కడ 18 months అండ్ ఇక్కడ 22 months. ఇక్కడ ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తున్నారంటే మనకి OKX కాయిన్ అనేది రేటు తగ్గొద్దని చేస్తున్నారు OKX యాప్ వాళ్ళు. సో అది కూడా మనకి బెటర్ అనుకోండి. స్టార్టింగ్ ఎంత వస్తే మీరు అంత అమ్ముకోండి, మిగతా అంతా మీరు. సో ఇక్కడ 80 నుంచి 89 చూసిన వాళ్ళు చూసుకోండి, ఇక్కడ 22 months అయితే చేస్తున్నారు. అండ్ మీకు స్కోర్ తక్కువ వచ్చే కొద్దీ మీకు మంత్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే సేమ్ ఇందులో కూడా మీకు 22.5%లో 80 to 89 స్కోర్ వచ్చిన వాళ్ళకి మీకు వచ్చేసి 5 daysలో డివైడ్ చేస్తారు. 25లో దీంట్లో కూడా మీకు 11 or 10% ఇస్తారు స్టార్టింగ్లో. తర్వాత 5 days తర్వాత మీకు ఆటోమేటిక్గా కాయిన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో మీరు కాయిన్ ఎంత వచ్చినా అప్ టు 0.005 అండ్ 0.5 అంటే $1 ఉన్న $1 అని అనుకుంటున్నాను నేను. $1 లోపు వచ్చినా కూడా మీరు కాయిన్ అనేది ఫాస్ట్గా విత్డ్రా చేసుకోండి. మనకి ఎగ్జాక్ట్లీగా ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ టైంలో 2:30 లోపల మనకు కాయిన్ అనేది లిస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా చూసుకోండి. అలాగే ఇక్కడ స్కోర్ ఇక్కడ మీకు 18 నుంచి 89 అనగా ఇప్పుడు 70 నుంచి 79 వాళ్ళకి 15% టోకెన్ అన్లాక్ చేస్తారు. అలాగే ఇక్కడ రిమైనింగ్ 85% అనేది 26 months. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో 30% వచ్చిన వాళ్ళకి 18 months చేశారు. 18 నుంచి 89 స్కోర్ వచ్చిన వాళ్ళకి 22 months. ఇక్కడ ఇంకా 26 months. ఇక్కడ చూడండి 2 years అయితే అయిపోయింది గైస్. ఇందులో చూసుకోండి, అందుకే స్కోర్ బట్టి అంటే రెగ్యులర్ ఎవరు మైనింగ్ చేశారో వాళ్ళకి వచ్చేసి 90 అబోవ్ వచ్చింది. అండ్ మినిమం అంటే ఇప్పుడు 2 daysకి 3 daysకి క్లైమ్ చేసే వాళ్ళకి 80 వచ్చింది. అలాగే ఇంకా మైనింగ్ చేయని వాళ్ళకైతే ఇక్కడ 3 daysకి మ్యాక్సిమం అంటే ఇప్పుడు మీరు మైనింగ్ చేసే టైంలో రెడ్ మార్క్ వస్తుంది చూడండి, అండ్ 22 rounds క్లైమ్ అయిపోయిన తర్వాత ఇంకా లేట్ చేసే వాళ్ళకైతే 72 నుంచి 79 వచ్చింది. అలాగే ఇక్కడ సేమ్ ఈలో కూడా మనకి ఓన్లీ 15% అంటే 15%లో డివైడెడ్ బై 7 or 4 అంటే మీకు ఎంత పర్సెంట్ వచ్చింది దాంట్లో ఆఫ్ చేశారనమాట. ఇప్పుడు నాకు 30% వచ్చింది గైస్, దాంట్లో 15% ఇస్తారు స్టార్టింగ్లో. అది మీరు ఎంత వచ్చినా విత్డ్రా చేసుకోండి. మిగతా రిమైనింగ్ అనేది 5 days తర్వాత వస్తుంది. అప్పుడు మీరు సేల్ చేస్తారా హోల్డ్ చేస్తారా అనేది అది మీ ఇష్టం, అది మీ అండర్స్టాండింగ్లో ఉంటుంది. అది మీరు చూసుకోండి. స్టార్టింగ్ ఒక ప్రైస్ ఎంత వస్తుందో విత్డ్రా చేసుకోండి. మంత్లీ మన కాయిన్స్ అనేది వస్తుంది కాబట్టి మనం బై చేయాలా వచ్చిన మనీతో మళ్ళీ మీరు సేల్ చేసుకుంటే అది మీ ఇష్టం అనమాట. నేను విత్డ్రా ప్రాసెస్ కూడా వీడియో చేస్తాను. ప్రజెంట్ ఈ స్కోర్ది మీరు తెలుసుకోండి. అలాగే మీరు ఇక్కడ 60 నుంచి 69 వచ్చిన వాళ్ళకి 7.5%, 92% అనేది 30 months. ఓకేనా.
వీళ్ళకి 3 ఇయర్స్ అబోవ్ అయితే అయిపోతుంది. సో చూసుకోండి, మీ స్కోర్ వస్తే మీ విధంగా ఉంటుంది. ఈ 7.5%లో ఆఫ్ చేస్తారు, 3.5 అలా చేస్తారు, మిగతా 5 డేస్ తర్వాత వచ్చేస్తుంది. సో అలాగే 60% ఎవరు వచ్చారో వాళ్ళకైతే చూడండి, మీకు ఇది ఇంకా మైనింగ్ చేయని వాళ్ళ కోసం, ఇంకా యాక్టివ్లో లేని వాళ్ళ కోసం ఇక్కడ వీళ్ళకి సస్పెండ్ అయితే చేస్తారు. క్లైమింగ్ అయితే మీరు ఎలిజిబుల్ కాదు 60 స్కోర్ ఉన్న వాళ్ళు. సో చూసుకోండి, మీకు మళ్ళీ 3 మంత్స్ తర్వాత ఇక్కడ చూడండి 60 డేస్ తర్వాత మీకు ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ 60% ఉన్న వాళ్ళు మీకు కేవైసీ కాని వాళ్ళు అనమాట. సో కేవైసీ చేయని వాళ్ళు, ఇంకా ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఏమంటున్నా అంటే చాలామంది చేయలేదు మన సబ్స్క్రైబ్ కూడా, వాళ్ళకైతే 60% ఉన్న ఈ బ్యాచ్లో అయితే ఉంటారు వాళ్ళైతే. సో మీరు ఒక 60 డేస్ అంటే ఇక్కడ 2 మంత్స్ గైస్, 2 మంత్స్ తర్వాత మనకి మళ్ళీ కేవైసీ ఇస్తారు. నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు, స్టెప్ అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 కేవైసీ మీకు అప్పుడు షో అవుతుంది, అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు, అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఒకటి గమనించండి గైస్, యాప్లో అయినా మీకు మెటామాస్క్లో అయినా ఓకేఎక్స్లో అయినా ఇక్కడ ఈ విధంగా షో అవుతుంది, దీంట్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇందులో నేను మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో అప్డేట్ అయితే ఇస్తాను. సో చూడండి, ఈ అప్డేట్ చూసుకున్న తర్వాత ఒకటి గమనించండి గైస్, ఒకటి ఇక్కడ మీరు ఎక్స్చేంజ్లో వెళ్ళిపోదాం ఒకసారి. ఎక్స్చేంజ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఒక్క స్టెప్ అయితే మీరు జాగ్రత్తగా చేయండి. ఇక్కడ లిస్ట్ అయిన తర్వాత మీరు 9 లైన్స్ పైన క్లిక్ చేసిన కేవైసీ వెరిఫైడ్ అయితేనే మీరు ఇందులో విత్డ్రా చేయండి. లేకపోతే ఏం చేయండి గైస్, మీకు అవివై యూఎస్డిటీ వస్తుందిగా, దాన్ని ఫస్ట్ యూఎస్డిటీలో చేంజ్ చేసుకోండి. ఓకేనా, చాలామంది వాలెట్ అడ్రస్ ఇచ్చారు కాబట్టి ఓకేసి ఇచ్చిన వాళ్ళు కేవైసీ అయితే మీరు యూఎస్డిటీ చేసుకొని బ్యాలెన్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్రాసెస్ తెలిసి అన్న వాళ్ళు మీరు విత్డ్రా చేసుకోండి. తెలియని మాకు ఐడియా లేదు, మేము బిగినర్స్ అన్న వాళ్ళు ఏం చేయండి అంటే మీరు అవివై యూఎస్డిటీ వస్తుంది కదా, దాన్ని ఇక్కడ ట్రేడ్లో వెళ్ళేది మీ అవి కాయిన్స్ బై యూఎస్డిటీలో ట్రేడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, నేను కూడా ఫాస్ట్ వీడియో చేస్తాను, నో ప్రాబ్లం. అలాగే మెటామాస్క్లో ఉన్న వాళ్ళు అంటే మీరు మెటామాస్క్ ఇచ్చుంటారు కదా చాలామంది, నేను కూడా మెటామాస్క్ ఇచ్చాను. ఇక్కడ అవి యాప్లో మెటామాస్క్ ఇచ్చిన వాళ్ళు ఇందులో షో అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఓకేఎక్స్కి అయితే కైన్గీకో ఓకేఎక్స్లో లిస్ట్ అయింది గైస్. ఓకేఎక్స్లో మాకి నో ప్రాబ్లం, ఓకేఎక్స్లో అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. బట్ అది కేవైసీ అయిన అకౌంట్ అయితే ఉండాలి, ఏ అకౌంట్కి షేర్ చేసినా నో ప్రాబ్లం. బట్ దానికి కేవైసీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి ఒకటి ఓకేఎక్స్ కేవైసీ చేసి ఉంటారు కదా, దాంట్లో మీరు షేర్ చేసుకోండి. బ్రదర్ మాది కేవైసీ అయిపోయింది నో ప్రాబ్లం అంటే మీరు యూఎస్డిటీ స్వాప్ చేసుకొని బ్యాలెన్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో యూఎస్డిటీ ఒకటేసారి స్వాప్ చేస్తే మనకి ఫీ ఎక్కువ ఉంటుంది, టీఆర్ఎక్స్లో మనం ట్రేడ్ చేసి విత్డ్రా అయితే తీసుకోవాలి. సో నేను విత్డ్రా ప్రాసెస్ చేస్తాను. ఇంక మనకి 130 to 230 అట్లా సంథింగ్ కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇంకా ఓకేఎక్స్ యాప్లో మనం ఒకసారి ఇంకా టైం చూద్దాం. చూడండి ఇక్కడ 2:41 అంటే ఎగ్జాక్ట్గా 3:30 లోపల మనకైతే విత్డ్రా అయితే ఎలిజిబుల్ ఇస్తారు గైస్. ఇంకా 3 అవర్స్ కాబట్టి. సో ఇక 130, 330, 330 లోపల మనకి ఈ విధంగా మనకి కాయిన్ అయితే ఇస్తారు. సో అప్పుడు దాకా మీరు ఏం చేయండి, మీకు అవి యాప్లో స్కోర్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, నేను ఇప్పుడు అవి యాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కొంచెం. సో గైస్ వీడియో కొంచెం లెంత్ అయిపోయింది, సో కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకోండి, మీకు క్లారిటీ అయితే చెప్పేస్తాను. ప్రైస్ తక్కువ వచ్చిన అండ్ 0.1 అండ్ అప్ టు $1 ఎంత వచ్చినా మీరు ప్రజెంట్ వచ్చేసి సేల్ చేసుకోండి. ఓకేనా, చాలామందికి ఇక్కడ ఫేజ్ 2 అనేది వస్తుంది, బట్ ఇది అందరికైతే వస్తుంది. నేను ఒకటి గమనించాను, ఒక బ్రదర్ అయితే కాల్ చేస్తాను నైట్ అనేది. ఇక్కడ మీలో వచ్చేసి అవి కేవైసీ ఫేజ్ 2లో వెళ్ళండి, మీ ఇందులో చెక్ చేసుకోండి. వాలెట్ అడ్రస్ యూఐడి ఇస్తే మీకు ఈ విధంగా స్కోర్ వస్తుంది. ఈ స్కోర్ బట్టి మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే ఇస్తారు, బట్ కీప్ యాక్టివ్లో ఉన్న వాళ్ళకైతే వస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, బట్ యాక్టివ్లో ఉండాలి. కీప్ డైలీ మ్యాటింగ్ న్యూ యూజర్స్ కూడా జాయిన్ అవ్వండి. మీకు 3 మంత్స్ తర్వాత అంటే 2 or 3 మంత్స్ తర్వాత మీరు కూడా ఈవెంట్లో మీకు మళ్ళీ ఫేజ్ 2 అండ్ ఫేజ్ 1 వస్తుంది. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. న్యూ యూజర్స్ కూడా యాక్టివ్ ఇవ్వండి. అలాగే మీరు వితౌట్ ఎలిజిబుల్ కాని వాళ్ళు కూడా మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. కీప్ యాక్టివ్. చాలామంది ఇక్కడ మళ్ళీ యాక్టివ్లో మన టీం మెంబర్స్ అయితే యాక్టివ్లో ఉన్నారు. అలాగే మీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అండ్ మీకు స్కోర్ ఎంత వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మన సబ్స్క్రైబ్ కూడా ఫీల్ అంటే వాళ్ళు కూడా తెలుస్తుంది ఎంతమంది యాక్టివ్లో ఉన్న వాళ్ళు అన్నది. అలాగే మీకు విత్డ్రా వీడియో కోసం వెయిట్ చేయండి. ప్రాసెస్ తెలిసిన వాళ్ళు అయితే విత్డ్రా చేసుకోండి గైస్. బట్ కేవైసీ కాని వాళ్ళు వెయిట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలో ఇంతే గైస్, థ్యాంక్ యూ ఆల్. అలాగే వీడియోకి 50 లైక్ ఇస్తాను, టార్గెట్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. విత్డ్రా వీడియో కోసం వెయిట్ చేయండి.